యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా ఈరోజు మనం ప్యాటర్న్స్ ఇన్ స్టాక్ మార్కెట్ టాపిక్ గురించి చూద్దాం. మనకి ప్యాటర్న్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అన్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అలాంటివి లాస్ట్ వీక్లో మనం ఒక 5 ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా రిమైనింగ్ ప్యాటర్న్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. టోటల్గా మనం 12 ప్యాటర్న్స్ అనుకుందాం. ఇక్కడ మీరు చూసారంటే ఛానల్ ప్యాటర్న్, అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్, సిమెట్రికల్ ట్రయాంగిల్, హైయర్ హైస్, హైయర్ లోస్, పెనెంట్ ప్యాటర్న్, ఫ్లాగ్ ప్యాటర్న్, వెజ్ ప్యాటర్న్, డబుల్ బాటమ్, డబుల్ టాప్, హెడ్ అండ్ షోల్డర్, కప్ అండ్ హ్యాండిల్. ఇందులో మనం లాస్ట్ వీక్ ఫస్ట్ 5 ప్యాటర్న్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు నేను 6th నుంచి 12th వరకు ఆ 7 ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తాను. యా ఫస్ట్ వచ్చి పెనెంట్ ప్యాటర్న్. పెనెంట్ ప్యాటర్న్ అంటే ఏంటి? పెనెంట్స్ అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. పెనెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై 2 lines that meet at a set point. They are often formed after a strong upward or downward moves, where the traders pass and their price consolidates before the trend continues in the same direction. ఇది ఒక డెఫినేషన్ ఈ పెనెంట్ ప్యాటర్న్కి. దీన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. జనరల్గా మనకి పెనెంట్ ప్యాటర్న్ చూస్తే ఇలా ఉంటుందన్నమాట. వాడు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక కంటిన్యూస్ ట్రెండ్, ఒక అప్ ట్రెండ్ అనుకుంటే, ఒక అప్ ట్రెండ్లో స్టాక్ అనేది ఇలా పైకి వెళ్తూ ఉన్నప్పుడు నాకు ప్రైస్కి వచ్చినప్పుడు అందరూ అక్కడ సెల్ ఆఫ్ చేయడమో, లేకపోతే అక్కడ అందరూ బయ్యింగ్ సెల్లింగ్ ఎక్కువ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఏదన్నా ఒక ప్లేస్లో కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది అనమాట మార్కెట్. ఆ కన్సాలిడేట్ అయ్యే ప్లేస్లో ఇది ఇలా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. కన్సాలిడేట్ అయ్యే ప్లేస్లో మళ్ళీ ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎప్పుడైతే అది బ్రేక్అవుట్ అయ్యి, సేమ్ ఇంతకుముందు ఇది అప్ ట్రెండ్ అనుకుంటే, ఇది ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అయింది, ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది ఇక్కడ. మళ్ళీ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిద్దో, సేమ్ అదే డైరెక్షన్లో, సేమ్ అదే అప్ ట్రెండ్లో మళ్ళీ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని పెన్నెంట్ ప్యాటర్న్ అంటాం. ఈ పెన్నెంట్ ప్యాటర్న్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బుల్లిష్ పెన్నెంట్, ఇంకోటి బేరిష్ పెన్నెంట్. బుల్లిష్ పెన్నెంట్ అంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫామ్ అయ్యేది బుల్లిష్ పెన్నెంట్. బేరిష్ పెన్నెంట్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా మార్కెట్ మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫామ్ అయ్యేది ఏంటంటే బేరిష్ పెన్నెంట్ అనమాట. మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో ఇలా కంటిన్యూస్గా వచ్చి ఇలా కన్సాలిడేట్ అవుతుంది. ఆ కన్సాలిడేషన్ రీజియన్లో ఇలా ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి మళ్ళీ ప్రీవియస్గా అప్ ట్రెండ్ కాబట్టి తర్వాత కూడా మళ్ళీ అది అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. సో దాన్ని మనం బుల్లిష్ ప్యాటర్న్ అంటాం. సేమ్ దీనికి వైస్ వర్సా బేరిష్ ప్యాటర్న్, బేరిష్ పెన్నెంట్. యా ఇప్పుడు ఈ బుల్లిష్ పెన్నెంట్లో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అదేంటో చెప్తాను. ఫస్ట్ దీన్ని మనం ఈ ఫస్ట్ అప్ ట్రెండ్ లైన్ ఉంది కదా, దీన్ని మనం ఫ్లాగ్ పోల్ అంటాం. ఈ పెద్ద గ్రీన్ లైన్ని ఫ్లాగ్ పోల్ అంటాం. తర్వాత మనకి ఇక్కడ ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది కదా, ఈ ట్రయాంగిల్లో ఈ పైన లైన్ని మనం రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అంటాం, కింద లైన్ని మనం సపోర్ట్ ట్రెండ్ లైన్ అంటాం. ఇది మనకి ఇక్కడ ఇది బ్రేక్అవుట్ రీజియన్. ఇది బ్రేక్అవుట్ రీజియన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తూ ఉంటుంది. సో సేమ్ ఇది అప్ ట్రెండ్లో వచ్చింది కాబట్టి సేమ్ అది అప్ ట్రెండ్ కంటిన్యూషన్ లైన్ ఇది పైంది. సో దీన్ని మనం పెన్నెంట్ ప్యాటర్న్ అంటాం. ఒక పెన్నెంట్లో మనకి ఫ్లాగ్ పోల్ ఉంటుంది, ప్లస్ ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. అంటే మీరు చూసారంటే ఈ పైన గ్రీన్ లైన్ తీసేస్తే ఇది మనకి ఒక జెండా కర్రలాగా, దీనికి ఒక చిన్న జెండా లాగా ఉంటుంది ఇది మనకి. సో దీన్ని మనం బుల్లిష్ పెన్నెంట్ ప్యాటర్న్ అంటాం. సేమ్ దీన్నే రివర్స్ మనం బేరిష్ పెన్నెంట్ ప్యాటర్న్. ఒక డౌన్ ట్రెండ్లో ఫ్లాగ్ పోల్ ఇలా ఉండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యి ఒక రెసిస్టెన్స్ లైన్, ఒక సపోర్ట్ లైన్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో, ఇది బ్రేక్అవుట్ రీజియన్, దీన్ని మనం బేరిష్ పెన్నెంట్ ప్యాటర్న్ అంటాం. ఇప్పుడు ఇది మనం చార్ట్స్లో ఎలా ఉంటుంది అని చూస్తే, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మనకి బుల్లిష్గా ఇలా రేజ్ అయింది. దాని తర్వాత ఇక్కడ కొంత టైం కన్సాలిడేట్ అయింది. ఆ కన్సాలిడేట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది చూసారా. మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్లో వెళ్ళిపోయింది మార్కెట్. సో దీన్ని మనం బుల్లిష్ ప్యాటర్న్ అంటాం, బుల్లిష్ పెన్నెంట్ ప్యాటర్న్ అంటుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను బుల్లిష్ పెన్నెంట్ ప్యాటర్న్కి. యా
ఇక్కడ కనుక మీరు చూసారంటే మనకు మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఇలా రైజ్ అవుతాయి ఇక్కడికి వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇలా ఇలా. సో ఇది ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయిద్దాం మళ్ళీ మనకి, అప్పుడు మనకి కంటిన్యూస్ ర్యాలీ ఉంటుంది. సో దీన్ని మనం బుల్లిష్ పెన్నెంట్ ప్యాటర్న్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్ ప్యాటర్న్. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా సేమ్ మనకి పెన్నెంట్ ప్యాటర్న్ లాగా ఉండిద్ది. కానీ దానికి దీనికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ డెఫినేషన్ చూసారంటే, ద ఫ్లాగ్ ప్యాటర్న్ ఈజ్ ఎ షేప్డ్ యాజ్ ఏ స్లోపింగ్ రెక్టాంగిల్, అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. వేర్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ రన్ ప్యారలల్లీ అంటిల్ ద బ్రేక్అవుట్. మనకి ఇందాక పెన్నెంట్ ప్యాటర్న్లో చూసామంటే మనం ఇలా ఒక ఫ్లాగ్ పోల్ ఉండి ఇక్కడ మనకు ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఫ్లాగ్ ప్యాటర్న్లో మనకి ఫ్లాగ్ అంటే ఎగ్జాక్ట్గా మనకి జెండా. ఇప్పుడు మీరు చూసారంటే ఈ గ్రీన్ లైన్ అనేది ఒక కర్ర, మన జెండా పోల్ అనుకుంటే, ఈ పైన 2 బ్లాక్ లైన్స్ లాగా మనం ఒక జెండా లాగా అనుకుంటే, ఆ జెండా ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఇది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి సేమ్ అదే అప్ ట్రెండ్ కంటిన్యూషన్లో ఉంటుంది. సో దీన్ని మనం బుల్లిష్ ఫ్లాగ్ అంటాం, బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం దీన్ని. దీనిలో కూడా మనకి బుల్లిష్ ఫ్లాగ్ ఉంటుంది, బేరిష్ ఫ్లాగ్ ఉంటుంది. బుల్లిష్ ఫ్లాగ్ మనకి ఇప్పుడు మార్కెట్ ఇలా ఒక చోట కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇలా 2 లైన్స్ మధ్యలో ఒక రెక్టాంగిల్ షేప్ అని డెఫినేషన్లో చదివాం కదా, ఒక రెక్టాంగిల్ షేప్లో ఎప్పుడైతే మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి అది బ్రేక్అవుట్ అవుతుందో, సో మళ్ళీ అది సేమ్ ఇంతకుముందు ట్రెండ్ ఏదైతే ఉందో అదే ట్రెండ్లో కంటిన్యూ అవుతా పైకి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఎంతవరకు పైకి వెళ్ళొచ్చు అని ఉంటుందంటే, మనకి ఇంతకుముందు ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ ఎంతైతే హైట్ ఉండిద్దో, ఫర్ సపోజ్ ఈ పోల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 20 రూపీస్ అనుకున్నామంటే, ఇది మళ్ళీ ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనకి టార్గెట్ 20 రూపీస్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి అనమాట. సేమ్ అదే మనకి రివర్స్ ట్రెండ్లో, మార్కెట్ రివర్స్ ట్రెండ్లో రివర్స్ పోల్ ఫామ్ అవుతాయి, రివర్స్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఎలా ఉంటుందో ఈ రైట్ సైడ్. ఇప్పుడు ఫ్లాగ్ ప్యాటర్న్, పెన్నెంట్ ప్యాటర్న్ రెండు పక్క పక్కన పెట్టాను కొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి. ఇప్పుడు ఇది బుల్లిష్ ఫ్లాగ్. మార్కెట్ ఇలా వచ్చి ఒక ప్లేస్లో కన్సాలిడేట్ అయ్యి అది కనుక ఇలా 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో ఒక రెక్టాంగిల్ ఫార్మాట్లో కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయితే అది బుల్లిష్ ఫ్లాగ్. అలా కాకుండా ట్రయాంగిల్ ఫార్మాట్లో కన్సాలిడేట్ అయితే అది బుల్లిష్ పెన్నెంట్. సేమ్ అదే వేరే ఇంకో ఇమేజ్ పెట్టాను. ఇప్పుడు నేను ఫ్లాగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూపిస్తాను చాట్లో. మీరు కనుక చూస్తే ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూస్గా పెరిగి ఇక్కడ ఇలా కన్సాలిడేట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ రీజన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో, ఇంతకుముందు మనకు ఈ పోల్ ఎంత హైట్ అయితే ఉందో ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ 22 రూపీస్ నుంచి 43 రూపీస్ వరకు ఒక 20 రూపీస్ అనుకుంటే, మళ్ళీ ఇది ఎప్పుడైతే ఈ కన్సాలిడేషన్ రీజన్ నుంచి మంచి బ్రేక్అవుట్ అవుతుందో మనకు మళ్ళీ నెక్స్ట్ 20 రూపీస్ వరకు వెళ్ళే టార్గెట్ ఉంటుంది అనమాట దీనికి. సో దీన్ని మనకు ఫ్లాగ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వెజ్ అనమాట. వెజ్ అంటే ఏంటి? జనరల్గా ఈ వెజ్ అనేది ఏంటంటే, ఏదన్నా ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లైన్ మధ్యలో మార్కెట్ ఒకే 2 లైన్స్ మధ్యలో ఎక్కువగా కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనకి ఎట్లా ఉంటుందంటే, చూడటానికి ఇది కూడా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఇది కూడా ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. కాకపోతే మనకి అసెండింగ్ ట్రయాంగిల్ కానీ, డిసెండింగ్ ట్రయాంగిల్ కానీ, సిమెట్రికల్ ట్రయాంగిల్ కానీ, మన ఫర్ సపోజ్ అసెండింగ్ ట్రయాంగిల్ అనుకున్నామంటే, అసెండింగ్ ట్రయాంగిల్లో మనకు ఒక హారిజాంటల్ లైన్ ఉంటుంది, అప్వర్డ్ ట్రెండ్ లైన్ ఉంటుంది. డిసెండింగ్ ట్రయాంగిల్లో ఒక హారిజాంటల్ లైన్ ఉంటుంది, ఒక డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ఉంటుంది. కానీ అదే ఈ వెజ్లో అది ఏదైనా సరే అది ఒక పర్టికులర్ డైరెక్షన్ అని ఏమి ఉండదు. ఎట్లా అయినా సరే ఒక 2 లైన్స్ మధ్యలో ఇలా కన్సాలిడేట్ అవుతూ ఉంటే మార్కెట్, దాన్ని మనం వెజ్ ప్యాటర్న్ అంటాం. కానీ జనరల్గా ఏమంటారంటే, దీన్నే నార్మల్గా బయట అందరూ దీన్నే ట్రయాంగిల్ ప్యాటర్న్ అని పిలుస్తారు, లేకపోతే నార్మల్గా ఏదో ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పి పిలిచేస్తారు దీన్ని. కాకపోతే ఇది ఒరిజినల్ దీని నేమ్ ఏంటంటే వెజ్ ప్యాటర్న్ అనమాట. ఇది మనం రేజింగ్ వెజ్ అంటే మనకు అప్వర్డ్ ట్రెండ్లో ఫామ్ అయ్యేది రేజింగ్ వెజ్, ఫాలింగ్ వెజ్ అంటే డౌన్వర్డ్ ట్రెండ్లో ఫామ్ అయ్యేది ఫాలింగ్ వెజ్ అనమాట.
నెక్స్ట్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఆర్ డబ్ల్యూ ప్యాటర్న్. డబుల్ బాటమ్ లేకపోతే డబ్ల్యూ ప్యాటర్న్ రెండు సేమ్ మీనింగ్ అనమాట. ఈ డబుల్ బాటమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ దాన్ని ఇమేజ్ చూపిస్తాను. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా ఒక పైనుండి ఇలా పడతా వచ్చి ఒక ప్లేస్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది. మళ్ళీ రివర్స్ అయ్యి ప్రీవియస్ హైకి వెళ్ళకుండా ప్రీవియస్ హై కన్నా కొంచెం లోనే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి మార్కెట్ ఇలా కంటిన్యూస్గా పడి ఒక ప్లేస్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ హై ఇక్కడ అనుకుంటే అక్కడ దాకా వెళ్ళదు. ఈ మిడిల్లోనే మళ్ళీ రివర్స్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ రివర్స్ వెళ్ళి ఇంతకుముందు ప్రీవియస్ సపోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఇక్కడ ఒక సపోర్ట్ మీరు దీన్ని ఇలా చూసారంటే ఇది ఒక మనకు డబ్ల్యూ లాగా కనపడుతుంది. సో దీన్ని మనం డబ్ల్యూ ప్యాటర్న్ అంటాం. మనకి ఈ డబ్ల్యూ ప్యాటర్న్లో మనకి ఎలా అనుకుంటే, ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా పడి ఇలా లేచి ఇలా పడింది. మనం ఇలా రివర్స్ అయ్యేటప్పుడు ఐడెంటిఫై చేస్తే మనకి ఫస్ట్ టార్గెట్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే, మనకి ఈ హారిజాంటల్ లైన్ ఉంది కదా, దీన్ని మనం నెక్ లైన్ అని పిలుస్తాం అనమాట. అంటే ఈ నెక్ లైన్ దాకా మనం ఇక్కడ ఈ సపోర్ట్ నుంచి బ్రేక్ అయ్యి పైకి లెగుస్తున్నప్పుడు కనుక మనం బయింగ్ పొజిషన్ తీసుకుంటే మనం ఈ నెక్ లైన్ దాకా వెయిట్ చేసి ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చూసారా, ఫర్ సపోజ్ ఇలా మార్కెట్ ఇలా కంటిన్యూస్గా పడింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ లేచింది, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ కింద పడింది. మళ్ళీ ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ మంచి మూమెంట్ ఉంటుంది మనకి. మనం ఇది బ్రేక్అవుట్ అవ్వగానే పొజిషన్ తీసుకోకుండా ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అది మళ్ళీ ఎప్పుడు ఆ లైన్కి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి లెగుస్తుందో మనం కనుక వెయిట్ చేయగలిగితే, ఇది చూసారా, ఇది బ్రేక్అవుట్ అయ్యి ఒక 2-3 డేస్లో మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అయింది. మళ్ళీ అదే ఇంతకుముందు ప్రీవియస్ లైన్ సపోర్ట్గా తీసుకొని మార్కెట్ మంచి మూమెంట్తో పైకి వెళ్ళిపోయింది. సో డబ్ల్యూ ప్యాటర్న్ మనం అలా డబ్ల్యూ ప్యాటర్న్ కానీ డబుల్ బాటమ్ కానీ అలా మనం ట్రేడ్ చేయాలి. ఇది డబుల్ బాటమ్. ఫర్ సపోజ్ ఇది ఒక మార్కెట్ ఇలా పడింది, ఇది ఒక ఫస్ట్ లో, మార్కెట్ లేచింది, ఇది ఒక సెకండ్ సేమ్ అదే లో దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో మనకి ఎప్పుడైతే ఈ హారిజాంటల్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు మనం ఎక్కడ తీసుకోవచ్చు పొజిషన్, లేకపోతే ఇది మనం రీటెస్ట్ అయ్యింది కదా, పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అయ్యి అదే సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుంది. దీన్ని మనం రీటెస్ట్ అనొచ్చు, లేకపోతే పుల్ బ్యాక్ అనొచ్చు. ఈ రీటెస్ట్ కానీ పుల్ బ్యాక్ కానీ జరిగినప్పుడు మళ్ళీ ఈ లైన్ అనేది ఇంతకుముందు ఈ డబ్ల్యూ లైన్ అనేది ఎప్పుడైతే ఇంతకుముందు రెసిస్టెన్స్గా ఉందో అది ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్తుంది మార్కెట్. మనకి టార్గెట్ ఎంత ఉండొచ్చు అంటే, మనకి ఈ డబ్ల్యూ ప్యాటర్న్లో ఈ డిస్టెన్స్ ఉంటుంది కదా, మనకి ఈ డబ్ల్యూలో మిడిల్ హై నుంచి మనకు బాటమ్ లైన్ ఉంటుంది కదా, ఇది కనుక ఫర్ సపోజ్ 20 పాయింట్స్ టార్గెట్ అనుకుంటే మనకి రీటెస్ట్ జరిగిన తర్వాత మనకి అంత డిస్టెన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఆ పర్టికులర్ షేర్ ప్రైస్ ఆర్ ఏదైనా. నెక్స్ట్ నేను ఇప్పుడు మాట్లాడింది డబుల్ బాటమ్ కదా, దానికి రివర్సే డబుల్ టాప్ కానీ ఎం ప్యాటర్న్ కానీ. దాని ఇమేజ్ చూసారంటే ఎగ్జాక్ట్గా రివర్స్ ఉంటుంది. ఇలా మార్కెట్ రైజ్ అయ్యి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ టచ్ అయ్యి మార్కెట్ కింద పడుతుంది. మళ్ళీ పైకి లేచి ఇంతకుముందు ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్నే టచ్ అయ్యి మళ్ళీ కింద పడుతుంది. సో ఇది ఇలా బ్రేక్ అయిపోయి కిందకి వెళ్ళిపోయి ఇది మనం చూసామంటే ఇది ఒక ఎం ప్యాటర్న్ లాగా ఉంటుంది. సేమ్ రివర్స్ డబ్ల్యూ ఎలా ఉంటుందో దానికి రివర్స్లో ఎం ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ అయ్యి ఇది మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఇంతకుముందు లెవెల్కి వచ్చి ఒక రీటెస్ట్ కానీ పుల్ బ్యాక్ కానీ జరుగుతుందో మనం ఇక్కడ పొజిషన్ తీసుకుంటే మనకి ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందంటే, మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో మనం మినిమం అంత దూరం వెళ్ళొచ్చు. మ్యాక్సిమం అంత వెళ్ళిద్దో మనం చెప్పలేం, మినిమం అంత దూరం అయినా వెళ్ళొచ్చు. మనం ఇలా ఉండేది చార్ట్స్లో చూసారంటే మార్కెట్ ఇలా ఒక ఫస్ట్ హై పీక్ ఫామ్ చేసింది, తర్వాత మళ్ళీ కింద పడింది, మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ దాకా వెళ్ళి సెకండ్ పీక్ ఫామ్ చేసింది, మళ్ళీ కింద పడింది. ఈ కింద ఎప్పుడైతే ఇంతకుముందు మనం ఒక నెక్ లైన్ అని చెప్పాం కదా, ఆ నెక్ లైన్ పాయింట్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో చూసారు బాగా పడిపోయింది ఇంకా. సో రివర్స్ ట్రెండ్లో ఫామ్ అయ్యేది మనకు మార్కెట్లో ఎం ప్యాటర్న్, మనకు మార్కెట్ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యేది డబ్ల్యూ ప్యాటర్న్. అంటే మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ తర్వాత అప్ ట్రెండ్ ఫామ్ చేస్తుంది. ఎం ప్యాటర్న్ తర్వాత మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది. చూసారంటే డబుల్ టాప్ మార్కెట్ ఎం ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది. అదే డబ్ల్యూ ప్యాటర్న్ కానీ డబుల్ బాటమ్ ప్యాటర్న్ కానీ బ్రేక్అవుట్ అవుతుందో అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనం ఎప్పుడు చూడొచ్చు అంటే మార్కెట్ మనకు బాగా పడిపోయి
ఒక ప్లేస్లో కన్సాలిడేట్ అయ్యి ఆ కన్సాలిడేట్ అయినప్పుడు ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి మళ్ళీ అదే డబ్ల్యూ బ్రేక్అవుట్ అవుతుందో ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడిందో అక్కడ దాకా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ డబ్ల్యూ ప్యాటర్న్కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు కనుక చూసారంటే ఇది ఇక్కడ నుంచి మార్కెట్ మనకి ఇలా పడిపోయింది, మళ్ళీ లేచి ఇది ఒక హై ఫామ్ చేసింది, ఇది ఒక లో, ఇది ఒక హై ఫామ్ చేసింది, మళ్ళీ లో ఫామ్ చేసింది. అంటే ఇది ఒక ఫస్ట్ లో, ఇది ఒక సెకండ్ లో. మనం ఈ లైన్ ఈ రీజియన్ ఏమంటాం నెక్ లైన్ అంటాం, ఇందాక మనం నేను చూపించాను. సో ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయ్యి లేదా ఇక్కడ ఒక రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందో మనం అప్పుడు దీంట్లో బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో మనం లైవ్ చార్ట్స్లో మనం దీన్ని ఇలా ఐడెంటిఫై చేయాలి డబ్ల్యూ ప్యాటర్న్ని. నెక్స్ట్ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. హెడ్ అండ్ షోల్డర్ అంటే దీని మీనింగ్లోనే ఉంది, ఆ హెడ్ అండ్ షోల్డర్ అనే మీనింగ్లోనే ఉంది. హెడ్ అంటే మన తలకాయ, షోల్డర్ అంటే మన రెండు భుజాలు అనుకుందాం. అంటే ఆ ప్యాటర్న్ కూడా చూడటానికి అలాగే ఉంటుంది. ఇప్పుడు కనుక ఇమేజ్ చూసారంటే ఈ మిడిల్లో హైయెస్ట్ పాయింట్ ఉంది కదా, ఇది ఒక హెడ్ అనుకుందాం. దీనికి ఇటుపక్క ఒక చిన్న ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది, ఇటుపక్క ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది. ఇది ఒక ఇటు సైడ్ ఒక భుజం, ఇది ఒక లెఫ్ట్ భుజం అనుకుందాం, ఇది ఒక రైట్ సైడ్ భుజం అనుకుందాం. అంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఇలా వచ్చి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ టచ్ అయ్యి కింద పడుతుంది, అంటే ఇది ఒక సపోర్ట్ పాయింట్ తీసుకుంటుంది. మళ్ళీ మార్కెట్ ప్రీవియస్ హై బ్రేక్ చేసి చాలా పైకి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ కింద పడుద్ది. ఎక్కడ దాకా పడుతుంది, ఇంతకుముందు ఫస్ట్ ఒక సపోర్ట్ రీజన్ ఉంది కదా అక్కడ దాకా పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి లేచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఈసారి ఇంతకుముందు ప్రీవియస్ హైని బ్రేక్ చేయదు, ఇంతకుముందు ప్రీవియస్ హైని బ్రేక్ చేయకుండా మనకి ఇంతకుముందు హై ఉంది కదా అక్కడ దాకా వెళ్తుంది, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఒక మిడిల్లో ఒక హైయెస్ట్ పాయింట్ ఫామ్ అయ్యి ఇటు సైడ్ ఒక రెండు లోవర్ హైలు ఫామ్ చేస్తే ఒక మేజర్ హైకి, దీన్ని మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం. ఈ హెడ్ అండ్ షోల్డర్లో ఈ మిడిల్లో హెడ్ అనేది మ్యాక్సిమం హైట్ అనమాట. ఈ లైన్ అనేది నెక్ లైన్ అంటాం. ఇది మనకి బ్రేక్అవుట్ పాయింట్. ఈ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అవుతుంది కదా, దాని తర్వాత మనకి ఇట్లా ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇది మనకి ఇలా కనపడుతుంది చార్ట్స్లో. ఇది మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్కి రివర్స్. ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. మార్కెట్ ఇలా పడి ఇది ఒక పాయింట్, మళ్ళీ ఒక హెడ్ ఫామ్ అయ్యి మళ్ళీ అదే సపోర్ట్ పాయింట్, ఇలా ఇది ఒక నెక్ లైన్ అనేది ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకోండి, దాన్ని నెక్ లైన్ అంటాం ఇక్కడ ఈ ప్యాటర్న్స్లో. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ జరిగింది అదే రీజియన్లో, మనం ఇక్కడ బయింగ్ పొజిషన్ తీసుకుంటే ఎంత దూరం వెళ్తుంది అనుకున్నారు, ఈ హైట్ ఉంటుంది కదా మనకి హెడ్ హైట్ ఉంటుంది కదా, ఆ హెడ్ హైట్ ఎంతైతే ఉంటుందో మనకి టార్గెట్ అంత దూరం వెళ్ళవచ్చు ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో. ఇది బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ జరుగుతుందో అక్కడి నుంచి మనకి హెడ్ హైట్ ఎన్ని పాయింట్స్ అయితే ఉంటుందో మనం అంత టార్గెట్ అనుకోవచ్చు. హెడ్ అండ్ షోల్డర్స్ ఇక్కడ చూడండి, ఇది హెడ్, ఇక్కడ ఒక సపోర్ట్ రీజన్ ఫామ్ చేసింది. మార్కెట్ ఇలా పెరుగుతా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి కింద పడింది, ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి లేచింది. ఇంతకుముందు ప్రీవియస్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కింద పడింది. ఇంతకుముందు ప్రీవియస్ హైని బ్రేక్ చేసి కింద పడింది, అది ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇది ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంది ఇది కూడా అక్కడే సపోర్ట్ తీసుకుంది. ఇది మళ్ళీ పైకి లేచింది, మళ్ళీ కింద పడింది. సో ఇది మనం ఒక లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్ అంటాం నేను. మళ్ళీ ఆ నెక్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మంచి మూమెంట్ ఉంటుంది. ఎంత దూరం ఉంటుంది, మనం ఈ హైట్ తీసుకున్నామంటే ఈ సపోర్ట్ నుంచి ఈ హెడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 20 పాయింట్స్ అనుకుంటే మనకి ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకు ఒక 20 పాయింట్స్ మూమెంట్ ఉంటుంది అనమాట సింపుల్గా. సో ఇది మనం హెడ్ అండ్ షోల్డర్ అంటాం. ఈ కింద కనిపిస్తుంది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. మార్కెట్ ఇలా పడింది, మళ్ళీ ఇలా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఇంకా పడింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ లేచింది, మళ్ళీ ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్కి యాక్ట్ చేసిందో అదే రీజియన్ మళ్ళీ రెసిస్టెన్స్కి యాక్ట్ చేసి మళ్ళీ కింద పడింది, థర్డ్ టైం బ్రేక్అవుట్ అయింది. సో దీన్ని మనం ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అంటాం, దీన్ని హెడ్ అండ్ షోల్డర్ అంటాం. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకి లైవ్ చార్ట్లో ఎలా ఉంటుందో నేను ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ కనుక మీరు చూసారంటే లైన్ చార్ట్ పెడతాను.
ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూసారంటే ఇది ఒక భుజం లాగా ఉందా, ఇదొక 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 హెడ్ అనుకుందాం, ఇదొక చిన్న షోల్డర్ అనుకుందాం, ఇదొక షోల్డర్ అనుకుందాం. సో ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ మనకి ఇలా కనపడుతుంది పైకి, ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. ఇందాక మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఉంది కదా, ఇలా ఇటువైపు ఒక షోల్డర్, ఇదొక హెడ్, ఇదొక షోల్డర్, సేమ్ అలాగే ఉంది కదా. ఇదొక షోల్డర్, ఇదొక పెద్ద హెడ్, ఇదొక షోల్డర్. సో దీన్ని ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ ప్యాటర్న్ ఏంటంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటే ఏంటి చూద్దాం. మన కప్ అండ్ హ్యాండిల్లో మార్కెట్ ఎప్పుడైతే ఇలా అప్ ట్రెండ్లో ఇలా వచ్చి ఒక ఒక రెసిస్టెన్స్ జోన్ టచ్ అయ్యి ఇలా ఒక రౌండ్ సర్కిల్ షేప్లో ఇలా ఫామ్ అవుతుంది, ఒక కప్ లాగా. ఇలా ఒక కప్ లాగా ఇలా మార్కెట్ ఇలా పెరిగి ఇలా కంటిన్యూస్గా ఇలా పడుతుంది అనమాట. ఇలా పడి మళ్ళీ లెగుస్తూ ఉంటుంది. అదేమవుతుందంటే అది ఒక కప్ లాగా మనకి షేప్ కప్ లాగా కనపడుతుంది. దాని తర్వాత మనకి మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయింది కదా, దాని తర్వాత కన్సాలిడేట్ అవుతుంది. ఆ కన్సాలిడేషన్ అనేది ఇలా కిందకి ఉండొచ్చు, ఇలా హారిజాంటల్గా కన్సాలిడేషన్ ఉండొచ్చు, అది ఎలా అయినా ఉండొచ్చు. సో అది ఎప్పుడైతే మళ్ళీ ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవుతుందో మంచి మూమెంట్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం కప్, ఇది ఒక హ్యాండిల్ అనేది కన్సాలిడేషన్ రీజియన్, దాని తర్వాత మనకు మంచి మూమెంట్ ఉంటుంది. ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటాం. మనం చూసామంటే ఇప్పుడు మనకి ఇలా యూ షేప్లో కనపడుతుందా, ఇది మనం ఒక కప్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇలా యూ షేప్లో ఇది ఒక కప్ అనుకుందాం. సో ఇది నెక్ లైన్ అనుకుందాం. ఇది నెక్ లైన్ అనుకొని ఇది కప్పు, ఇది ఇక్కడ కన్సాలిడేట్ అయింది మార్కెట్. ఈ కన్సాలిడేషన్ అనేది మనకి రకరకాల ప్యాటర్న్స్లో ఉంటుంది. అది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండొచ్చు, అదొక ట్రయాంగిల్ షేప్లో ఉండొచ్చు, అదొక వెజ్ షేప్లో ఉండొచ్చు. ఆ కన్సాలిడేషన్ అనేది, ఆ కన్సాలిడేషన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనకు ఒక బ్రేక్అవుట్ అయ్యి ఒక పుల్ బ్యాక్ కానీ ఒక రీటెస్ట్ కానీ జరిగింది, తర్వాత మంచి మూమెంట్ వెళ్ళిపోయింది. చూసారా, ఇది ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్. మన కప్ అండ్ హ్యాండిల్ అనేది ఇలా ఒక మార్కెట్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి మూవ్ అయ్యేటప్పుడు కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అవుతుంది. మార్కెట్ అప్ ట్రెండ్లో నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చేటప్పుడు ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్. అంటే మార్కెట్ ఇలా పైన ఉంది, ఇలా ఒక అప్ ట్రెండ్లో వెళ్తుంది. ఎప్పుడైతే ఇట్లా ఇన్వర్స్ ఇలా ఒక సి షేప్లో ఇలా ఇన్వర్స్ కప్ లాగా ఫామ్ అవుతుందో, అది బ్రేక్అవుట్ అవుతుందో మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ అంటాం. ఎప్పుడైనా మనం ఈ ప్యాటర్న్ మన చార్ట్లో ఐడెంటిఫై చేసామంటే ఇక్కడ నుంచి ఆ స్టాక్ ప్రైస్ కానీ లేకపోతే మార్కెట్ పడిపోతుందని మనకు అర్థం అవుతుంది అనమాట, ఇన్వర్స్ కప్ ఫామ్ చేసినప్పుడు. ఇప్పుడు కప్ అండ్ హ్యాండిల్, ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ రెండు ఒకే దాంట్లో పెట్టాను. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా అప్ ట్రెండ్లో ఉంది, ఇలా ఒక కప్ ఫామ్ చేసింది, ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు ఇంతకుముందు ఈ కప్ ఎంత హైట్ అయితే ఉండిద్దో మనకు అంత దూరం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో దీన్ని మనం నార్మల్ కప్ అండ్ హ్యాండిల్ అంటాం. దీన్ని చూసామంటే ఇది ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్. మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్లో పడుతూ ఉంటుంది. ఇలా ఇన్వర్స్ కప్ ఫామ్ చేసిందంటే అది ఇంకా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీని ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ అనేది మనకి డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. మార్కెట్ ఇలా పడి కొన్ని రోజులు ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇలా ఈ షేప్లో ఇలా కప్ అండ్ హ్యాండిల్ షేప్లో కన్సాలిడేషన్ అయ్యి ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ షేప్లో కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ అది బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ ఇంతకు ముందు ఎలా అయితే డౌన్ ట్రెండ్లో మళ్ళీ అదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అదే అప్ ట్రెండ్లో ఇలా మార్కెట్ ఇలా రైజ్ అయ్యి ఒక ప్లేస్లో కన్సాలిడేట్ అయ్యి ఇది మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇంతకుముందు ప్రీవియస్ అప్ ట్రెండ్ కంటిన్యూషన్లో వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం కప్ అండ్ హ్యాండిల్, రైట్ సైడ్ ఉన్న దాన్ని ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ అంటాం. సో టోటల్ మనం ఇవాళ డిస్కస్ చేసుకున్న ప్యాటర్న్స్ అన్నీ టోటల్ 7 ప్యాటర్న్స్. ఈ 7 ప్యాటర్న్స్ ఇప్పుడు నేను కప్ అండ్ హ్యాండిల్ ఎలా ఉంటుందో లైవ్ చాట్లో చూపిస్తాను అనమాట. ఇప్పుడు కనుక మీరు కనుక చూసారంటే ఇది ఒక మనకి యూ షేప్లో కనపడుతుంది ఇలా. సో ఇది ఒక మనకి కప్పు. సో ఇప్పుడు మనకి ఈ రైట్ సైడ్ ఇక్కడ
ఇది కన్సాలిడేషన్లో ఉంది, ఇది మన ఒక హ్యాండిల్ అనుకోవచ్చు. ఇది ఎప్పుడైతే ఈ రీజియన్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తుందో అప్పుడు మనకి మంచి బ్రేక్అవుట్ ఉండి ఎంత హైట్ వెళ్ళొచ్చు, మనకి ఇక్కడ నుంచి ఈ కప్పు బాటమ్ దాకా ఒక 15 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఉందనుకుందాం అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది ఎప్పుడైతే ఈ ఈ ఈ హ్యాండిల్ ఆర్ కన్సాలిడేషన్ రీజియన్ నుంచి బ్రేక్అవుట్ అవుతుందో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 15 20 అనుకుంటే మళ్ళీ అంత ప్రైస్ అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మార్కెట్. ఇవే ప్యాటర్న్స్. జస్ట్ అ మినిట్.